అర్ధరాత్రి తహసీల్దార్పై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్మెంట్లో తహసీల్దార్ రమణయ్యపై కొందరు దుండగులు దాడి చేశారు. ఐరన్ రాడ్తో తహసీల్దార్పై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యారు. ఆయన వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ తహసీల్దార్ రమణయ్య చనిపోయారు. ఘటనా స్థలాన్ని నగర సిపి పరిశీలించారు. భూముల విషయంలో వివాదంతోనే ఈ హత్య జరిగినట్టు అనుమానిస్తున్నారు. తహసీల్దార్పై రాడ్తో దాడి చేసిన సమయంలో దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి తహసీల్దార్పై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్మెంట్లో తహసీల్దార్ రమణయ్యపై కొందరు దుండగులు దాడి చేశారు. ఐరన్ రాడ్తో తహసీల్దార్పై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ రమణయ్య చనిపోయారు. ఇక ఘటనా స్థలాన్ని నగర సిపి పరిశీలించారు. భూముల విషయంలో వివాదంతోనే ఈ హత్య జరిగినట్టు అనుమానిస్తున్నారు. తహసీల్దార్పై రాడ్తో దాడి చేసిన సమయంలో దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, విశాఖలో దారుణం జరిగింది. తహసీల్దార్ కొమ్మాదికి సంబంధించినటువంటి అంటే రూరల్ ఎంఆర్ఓ తహసీల్దార్ దారుణ హత్య చేశారు. రాడ్లతో ఈయన్ని అర్ధరాత్రి గాయపరిచినట్లుగా ఫస్ట్ తెలుసు. తర్వాత ఈయన హాస్పిటల్ తరలించినప్పుడు హాస్పిటల్లో చికిత్సకు మానేసినట్లుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఇట్లాంటి సంఘటనలు ప్రభుత్వ ఉద్యోగులపై దాడి సంఘటన గతంలో మనం ఒక 15 సంవత్సరాల క్రితం ఒక విఆర్ఓ కూడా ఇలాగే మర్డర్ చేశారు. కానీ అది గుర్తిన వ్యక్తులుగా ఇంకా ఇప్పటికీ కూడా బయటపడలేదు. సేమ్ ఇప్పుడు తహసీల్దార్ స్థాయిలో ఉన్నటువంటి రమణయ్యపై ఐరన్ రాడ్లతో దాడి చేయడం విచారకరం. ఘటనా స్థలం ఇప్పటికే విశాఖ సిపి శంకర్ అయితే ఎంటర్ అయ్యారు. చరణ్ హాస్టల్ అపార్ట్మెంట్ లో ఈ ఘటన జరిగినట్లు మనం చూస్తే అక్కడే ఎంఆర్ఓ నివాసం ఉంటున్నారు. అంటే ఈ ఘటన జరిగిన సమయంలో వాచ్మెన్ కేకలేయడంతో నలుగురు దుండగులు పరారవడం అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ తహసీల్దార్ రమణయ్య మృతి చెందారు. మృతి సంబంధించి పోలీసులు ఇప్పటికే విచారణ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరు చేసి ఉండొచ్చని సీసీ ఫుటేజ్ని చూస్తున్నారు. దీనికి సంబంధించి మరింత మనకి సమాచారం రావాల్సి ఉన్నది. అంటే ఇప్పుడిప్పుడే పోలీసులు ఏంటంటే ఇది అర్ధరాత్రి ఘటన కావడంతో ఏంటంటే ఇప్పుడిప్పుడే అందరికీ కూడా తెలుస్తుంది. అంటే పోలీసులు వెంటనే స్పందించడం జరిగింది. వాచ్మెన్ ఫోన్ తోటి వెంటనే హాస్పిటల్కి అయితే జాయిన్ చేయడం జరిగింది. కానీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరం. ఈ కొమ్మాదికి సంబంధించి ఏరియాలో రూరల్ తహసీల్దార్ రమణయ్య అయిన ఐరన్ రాడ్లతో దాడి చేయడం అనేది ఇక్కడ ఇప్పటికే గుర్తించవచ్చు పోలీసులు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ క్లియర్ గా వాళ్ళకి తెలుస్తుందని మనం చెప్పొచ్చు. ఘటనాస్థలాన్ని విశాఖ సిపి పరిశీలించడం జరిగింది. నలుగురు దుండగులు సీసీ కెమెరాలో పరారవుతున్నట్టుగా మనం వాళ్ళు ఘటనా స్థలం నుంచి చెప్తున్నటువంటి విషయం. స్థానికులు తహసీల్దార్ దారుణ హత్య ఒక విధంగా చెప్పాలంటే విచారకరమే. గతంలో మనం చూసుకున్నట్లయితే విజయవాడలోని 15 సంవత్సరాల క్రితం గుర్తిన దొండగలు హత్య చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు కూడా ఇది రెండో ఘటన చెప్పొచ్చు. 15 ఏళ్ల తర్వాత ఇప్పటికే నిందితుల కోసం క్లూస్ బృందాలు ఇప్పటికే బయలుదేరడం జరిగింది. ఎక్కడ
ఎక్కడ ఎవరు ఎలా పరారయ్యారన్న దాని మీద పూర్తిగా విచారణ అయితే చేపట్టడం జరిగింది. ఘటనా స్థలంలో ఇప్పటికే పూర్తిగా బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటి వరకు అంటే భూములకు సంబంధించిన తగాద సంబంధించిన వారా లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం అయితే పోలీసులు విచారణ అయితే మొదలు పెట్టడం జరిగింది. రాత్రి జరిగిన ఘటనకి ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారికల్లా ఉదయానికి తెలియడంతో భీతిల్లిపోయి ప్రజలంతా భీతిల్లు ఉన్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరి అసలు మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఓకే థ్యాంక్ యూ.